స్టోరీ అంతా కూడా మాకు ఆల్రెడీ తెలుసు, ఇట్లాంటి స్టోరీ ఆయన చేస్తున్నాడు, దానికి ఇంకా చక్రి. హాయ్ బ్రో. హాయ్ అండి. సో సోషల్ మీడియా అనేది విపరీతంగా పెరిగిపోయిన తర్వాత సినిమాల గురించి కానీ లేకపోతే ఇష్టం వచ్చిన దాని గురించి ఇష్టంగా రీతిన చాలా మంది మాట్లాడతారు, ముఖ్యంగా రివ్యూవర్స్. అయితే పెద్ద సినిమా గురించి రామ్ చరణ్ గారి గురించి కొంతమంది రివ్యూవర్స్ అసలు సినిమా రాకముందే కూడా దాన్ని చంపేసే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. సో ఈ విధంగా చేయడం కరెక్ట్ అంటారా? వాళ్ళు ఛానల్ పెట్టుకుంది అవతల వాళ్ళని విమర్శించడానికి. వాళ్ళు విమర్శిస్తేనే చూస్తారు కదా వాళ్ళ ఛానల్. మూవీ రిలీజ్ అయిన తర్వాత రివ్యూ చెప్తే అది ఓకే. రిలీజ్ కాకముందే చెప్తుందంటే క్యూరియాసిటీ పెంచడానికి లేదా నెగిటివిటీ చేయడానికి లేదా వాళ్ళ ఛానల్కి ఇంకా ఎక్స్ట్రా అంటే ఎక్కువ మంది చూస్తారు కదా వ్యూవర్స్ ఆ మూవీకి ఉన్న హైప్ని బట్టి. వాళ్ళు అది యూజ్ చేసుకొని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంది. ఏం లేదు, ఆ నెగిటివిటీ పాజిటివ్ అయ్యి పెద్ద హిట్ అయింది. అంటే ఇప్పుడు వాళ్ళు ఎట్లా అంటే ఈ స్టోరీ అంతా కూడా మాకు ఆల్రెడీ తెలుసు, ఇట్లాంటి స్టోరీ ఆయన చేస్తున్నాడు, దానికి ఇంకా చక్రీ బొక్రీ అని చెప్పేసి ఈ విధంగా చాలా బ్యాడ్ గా మాట్లాడారు అనమాట. ఒక రివ్యూవర్స్ అయ్యి ఉండి మూవీ గురించి గొప్పగా చెప్పాల్సింది పోయి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదు. స్టోరీ ముందే తెలుసని ఎలా అంటారు? అది రిలీజ్ అయ్యాక దాని గురించి రివ్యూ తెలియకపోయినా మూవీ బాగుందా స్టోరీ బాగుంది అది కాదు చూడాల్సింది. స్టోరీ తెలిసి ఎవరికి గొప్ప తెలిసి ఇప్పుడు ఏం చేశాడు ఆయన? అన్ని కోట్లు పెట్టి మూవీ చూసి తీశారు. రిలీజ్ అయిన తర్వాత మూవీ చూసి బాగుంటే బాగుందని, బాగాలేకపోతే యావరేజ్ ఉందని చెప్పుకోండి. వాళ్ళ ఛానల్ అదే కదా, ముందే చెప్పి కామెంట్ చేయటం అట్లా చేయటం. వాళ్ళు మూవీ తీస్తే అర్థమైద్ది. వాళ్ళు ప్రొడ్యూసర్స్ అయ్యి లేదా వాళ్ళ యాక్టర్స్ అయితే అర్థమైద్ది. ఒకవేళ వాళ్ళకి అందులో చిన్న రోల్ ఇచ్చినా రేపు వాళ్ళే ప్రమోషన్ చేస్తారు. వాళ్ళు అందులో లేరు కాబట్టి నెగిటివ్ స్ప్రెడ్ చేయటం, వాళ్ళకి అంటే గిట్టని హీరోలు ఉంటారుగా నెగిటివిటీ చేయటం అట్లా చేస్తుంటారు వాళ్ళ ఛానల్ మెప్పు కోసం, అంతే. ఏం లేదు. అంటే విశ్వక్సేన్ గారు కూడా దీనికి రియాక్ట్ అయ్యారు అనమాట. మీరు సినిమాల గురించి రివ్యూలు చెప్తూ సినిమాల మీదనే బతుకుతూ అంటే తిన్న పల్లెంలో ఉమ్ముంచే విధంగా చేస్తున్నారు, మీరు ఈ విధంగా చేయడం కరెక్ట్ గా అని చెప్పేసి అన్నారు. ఆ మాటకు మీరు ఏకీభవిస్తారా? ఏకీపిస్తానంటే నెగిటివిటీ వద్దు, అంతే. మూవీ చూసి మూవీ గురించి అప్పుడు మాట్లాడండి. ఆ మూవీలో తప్పులుంటే అప్పుడు మాట్లాడండి. మూవీ చూడకుండా రిలీజ్ కాకుండా మూవీ గురించి నెగిటివిటీ మాట్లాడి లేదా హీరో గురించి బ్యాడ్గా స్ప్రెడ్ చేయాలని చూస్తే అది తప్పు. అప్పుడు విశ్వక్సేన్ గారు అంటే కరెక్ట్ అయ్యిద్ది. అప్పుడు మీరు మూవీ గురించి రివ్యూ ఇస్తూ మూవీ గురించి మాట్లాడుతూ మూవీని తిడితే అంటే తిన్నింటి అసలు లెక్క పెట్టినట్టు అయింది. మీరు మూవీ చూసి మాట్లాడండి.